చల్లగా. గాయత్రి తను సెలెక్ట్ చేసుకున్న పాట నీ స్నేహం చిత్రం నుంచి చినుకు తడికి. రచన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఆర్పి పట్నాయక్ గారు, పాడిన వారు ఉషా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉనికి పడు ప్రాయమా. ఇంగోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. సరిగ సా సరిగ సారిగ మదని సరిగ సా సరిగ సానిద మదని సాసని నిదాద మామ మదని రిసగా నినిదద నినిగద నినిదద నినిగద సగ మగ సనిదని మదని సని సగ సదా. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏము బ్రహ్మ. పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముత్తుగుమ్మ. పాల కడలి కెరటాల వంటి నీలే తాడుగు తన ఎదను మీటి నీలమ్మ పొంగినమ్మా. ఆగని సంబరమా, ఆగని సంబరమా. సగమద నిజ సనిద మగ సగ సగమద నిజ సనిద మగ సగ సగ సమద సగ మగ నిద మగ మద నిస సని స సని 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 సగ నిస సని స సని 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 సగ నిస సగ ని దద ని దద ని గసపా. వరములన్నీ నిన్ను వెంట పెట్టుకొని ఎవరి ఇంటది పాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మ. సిరుల రాణిని చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా. అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా. కాముని సుమసరమా, కాముని సుమసరమా. చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. ఇందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు గాయత్రి. థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు ఏమంటారు? ఇంతదాకా గాయత్రి దేవి పర్ఫామ్ చేసిన పాటల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు. బెస్ట్ పర్ఫార్మెన్స్.
ఎంత ఐ మీన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్ ఆల్సో. ఒక రాగా బేస్ సాంగ్. చరణంలో ఫస్ట్ 8 lines ఇట్ కమ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆ బ్రెత్ ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేశారంటే సెకండ్ అండ్ థర్డ్ లైన్కి మధ్యలో చాలా అది క్లాసీగా చేశారు. దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఒక ప్రొఫెషనల్ సింగర్ ఇలా చేస్తారన్నది మీరు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్, లాడ్ ఆఫ్ థింకింగ్, ఇంట్రోస్పెక్షన్ అంతా మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది. అన్డౌటెడ్లీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ గాయత్రి దేవి. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. పూర్తిగా విజయ్ గారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి ముగ్గురిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక ఆర్పి పట్నాయక్ గారు తన శైలికి విభిన్నంగా స్వరపరిచారు ఈ పాటను. అట్లాగే శాస్త్రి గారు, పాడిన ఉషా గారు, ముగ్గురికి నమస్సులు ఈ సందర్భంగా. గాయత్రి చాలా బాగా పాడావు. నీ పేరు గాయత్రి. ఏంటి ఆ త్రీ? స్పష్టత, శ్రావ్యత, నవ్యత. థ్యాంక్ యూ సార్. సునీత గారు నవ్వుతూ ఉంటారా, ఏమైనా చెప్తారా? నాకు చాలా ఎమోషనల్గా ఉంది, ఎందుకన్నా తెలీదు. ఎమోషనల్గా ఉంటే మీరు వచ్చి ఒకసారి మా కంటెస్టెంట్ని హగ్ చేసుకోవచ్చు. నేనే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను గాయత్రిని, ఒక్కసారి ఇక్కడికి వస్తావా అని. పాలకడలి కెరటాల వంటి నీలే తాడుకు తన ఎదను మీటి నీలమ్మ పొంగినమ్మ ఆగని సంబరమా. ఎంత బాగా పాడావంటే నాకు తెలిసి సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టాప్ 3 పర్ఫార్మెన్సెస్లో ఇది నిలుస్తుంది అని ఖచ్చితంగా చెప్తాను. ఇలాగే కొనసాగించమ్మా నీ ప్రయాణం. ఉష ఎంత బాగా పాడిందో అనుకున్నాను రిలీజ్ అయిన టైంలో. ఎంత స్వచ్ఛంగా ఉంది మళ్ళీ నువ్వు పాడుతూ ఉంటే. ఓకే, మనకి ఇంకో ఫీమేల్ సింగర్ దొరికింది అని కూడా అనిపించింది. శుభాభినందనలు. చాలా సంతోషంగా. థ్యాంక్ యూ గాయత్రి. థ్యాంక్ యూ కో సింగర్స్. వెల్ డన్. కంగ్రాచులేషన్స్. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. ఈ పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పార్వశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరీకి? కొలువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అంత్యాక్షరి కాదు, బంతి అక్షరం అండి ఇది. చదువులమ్మ చెట్టు నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 దర్వాజ మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైన కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్.